మీరు బాడీ బిల్డింగ్ చెయ్యాలన్నా, బరువు తగ్గాలన్నా లేదా రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. కానీ చాలామంది ప్రోటీన్ అనగానే చికెన్, మటన్, చేపలు లేదా ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు మాత్రమే గుర్తుకు తెచ్చుకుంటారు. ఇవన్నీ కొనాలంటే రోజుకు వందల రూపాయలు ఖర్చవుతుందని భయపడి అసలు ప్రోటీన్ ఫుడ్ జోలికే వెళ్లరు. ఒకవేళ నేను మీకు కేవలం 100 రూపాయల బడ్జెట్లో మీ శరీరానికి కావాల్సిన మొత్తం ప్రోటీన్ను పొందే మార్గం ఉందని చెబితే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజం. మన చుట్టూ ఉన్న కొన్ని ఆహార పదార్థాలు చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్నిస్తాయి, కానీ వాటి ధర మాత్రం చాలా తక్కువ. అసలు చికెన్ కంటే డబుల్ ప్రోటీనిచ్చే ఆ చౌకైన ఆహారం ఏంటి? రోజుకు కేవలం 50 నుండి 100 రూపాయలలోపు మనం ప్రోటీన్ లోపాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు? ఇలాంటి ఆసక్తికరమైన మరియు మీకు ఎంతో ఉపయోగపడే విషయాలు ఈ వీడియోలో చూడబోతున్నారు. ముఖ్యంగా వీడియో చివర్లో ఒక బడ్జెట్ ప్రోటీన్ ప్లాన్ చెప్తాను. అది మీ డైట్ను పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ముందుగా మాట్లాడుకోవాల్సిన ప్రోటీన్ బాంబ్ సోయా చంక్స్ లేదా మీల్ మేకర్. ప్రోటీన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఇదొక వరం లాంటిది. మీకు తెలుసా, 100 గ్రాముల చికెన్లో సుమారు 25 గ్రాముల ప్రోటీనుంటే అదే 100 గ్రాముల సోయా చంక్స్లో ఏకంగా 52 గ్రాముల ప్రోటీనుంటుంది. అంటే చికెన్ కంటే రెట్టింపు ప్రోటీన్ అన్నమాట. ఇక ధర విషయానికొస్తే 100 గ్రాముల సోయా చంక్స్ కేవలం 15 నుండి 20 రూపాయలకే దొరుకుతాయి. మీరు రోజుకొక 50 గ్రాములు తీసుకున్నా మీకు సుమారు 26 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. దీనికి మీకు అయ్యే ఖర్చు కేవలం 10 రూపాయలు మాత్రమే. అయితే సోయా ఎక్కువగా తింటే హార్మోన్ల సమస్యలు వస్తాయని కొందరంటుంటారు. కానీ రోజుకు 50 గ్రాముల వరకు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని శాస్త్రీయంగా నిరూపితమైంది. తర్వాతి స్థానంలో ఉండేది అందరికీ అందుబాటులో ఉండే కోడిగుడ్లు. గుడ్డును కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల అమైనో యాసిడ్లు ఇందులో సరైన మోతాదులో ఉంటాయి. ఒక గుడ్డు ధర ప్రస్తుతం 6 నుండి 7 రూపాయలుంది. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీరు రోజుకొక 5 గుడ్లు తీసుకున్నా మీకు 30 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. దీనికి మీకు అయ్యే ఖర్చు కేవలం 35 రూపాయలు. ఇందులో ఉండే ప్రోటీన్ నాణ్యత చాలా ఎక్కువ కాబట్టి మీ కండరాలు త్వరగా రిపేర్ అవ్వడానికి మరియు పెరగడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఇక మూడవది పేదవాడి బాదంపప్పు అని పిలిచే వేరుశెనగలు. బాదంపప్పు కిలో 700 నుండి 800 రూపాయలుంటుంది. కానీ వేరుశెనగలు కేవలం 100 రూపాయలకే దొరుకుతాయి. 100 గ్రాముల వేరుశెనగ పప్పులో 26 గ్రాముల ప్రోటీనుంటుంది. మీరు రోజూ గుప్పెడు వేరుశెనగలను నానబెట్టి తింటే మీకు ప్రోటీన్తో పాటు మంచి హెల్దీ ఫ్యాట్స్ కూడా అందుతాయి. ఇది మీ గుండె ఆరోగ్యానికి మరియు మెదడు పనితీరుకు చాలా మేలు చేస్తుంది. రోజుకొక 50 గ్రాముల వేరుశెనగలు తినడానికి మీకు కేవలం 5 నుండి 7 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. నాలుగవది నల్ల శనగలు. మన ఇంట్లో ఎప్పుడూ ఉండే ఈ శనగలు ప్రోటీన్కు నిలయాలు. 100 గ్రాముల శనగల్లో 19 గ్రాముల ప్రోటీనుంటుంది. వీటిని ఉడకబెట్టుకుని లేదా మొలకలు కట్టి తింటే శరీరానికి అద్భుతమైన బలం వస్తుంది. ఉదయం టిఫిన్ సమయంలో ఒక కప్పు శనగలు తింటే మీకు కావాల్సిన ప్రోటీన్ మరియు ఫైబర్ రెండూ అందుతాయి. వీటి ధర కూడా చాలా తక్కువ. అరకిలో శనగలు కొంటే మీకు వారం రోజులకు పైగా వస్తాయి. ఇక ఐదవది పప్పుధాన్యాలు, ముఖ్యంగా పెసరపప్పు లేదా కందిపప్పు. మనం రోజూ తినే పప్పులో కూడా మంచి ప్రోటీనుంటుంది. 100 గ్రాముల పెసరపప్పులో సుమారు 24 గ్రాముల ప్రోటీనుంటుంది. అయితే పప్పుధాన్యాల్లో ఒక చిన్న లోపముంది. వీటిలో కొన్ని రకాల అమైనో యాసిడ్లు తక్కువగా ఉంటాయి. కానీ వీటిని అన్నంతో కలిపి తిన్నప్పుడు ఆ లోపం భర్తీ అయ్యి అది ఒక సంపూర్ణ ప్రోటీన్గా మారుతుంది. అందుకే మన భారతీయ భోజనం పప్పన్నం అనేది ఒక అద్భుతమైన ప్రోటీన్ కాంబినేషన్. ఇక చివరిగా పాలు లేదా పెరుగు. అరలీటరు పాలు సుమారు 30 రూపాయలుంటాయి. ఇందులో 15 గ్రాముల వరకు ప్రోటీనుంటుంది. పాలలో ఉండే కేసీన్ ప్రోటీన్ రాత్రిపూట మన కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మీరు పాలు తాగడం ఇష్టం లేకపోతే పెరుగు రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇది మీ జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఒకసారి లెక్కవేసుకుంటే 50 గ్రాముల సోయా చంక్స్ 10 రూపాయలు, 26 గ్రాముల ప్రోటీన్. 3 గుడ్లు 20 రూపాయలు, 18 గ్రాముల ప్రోటీన్. 50 గ్రాముల వేరుశెనగలు 7 రూపాయలు, 13 గ్రాముల ప్రోటీన్. 50 గ్రాముల శనగలు 5 రూపాయలు, 9 గ్రాముల ప్రోటీన్. మొత్తం కలిపి కేవలం 42 రూపాయల ఖర్చుతోనే మీకు దాదాపు 66 గ్రాముల ప్రోటీన్ అందుతోంది. ఒక సాధారణ వ్యక్తికి రోజుకు 60 నుండి 70 గ్రాముల ప్రోటీన్ సరిపోతుంది. అంటే మీరు 100 రూపాయలు కూడా ఖర్చు చేయకుండానే మీ ప్రోటీన్ గోల్ రీచ్ అవ్వచ్చు. చూశారుగా,
ఆరోగ్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొంచెం తెలివిగా ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న చౌకైన ఆహారంతోనే మనం సూపర్ ఫిట్గా మారవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఇలాంటి బడ్జెట్ డైట్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని హెల్త్ అండ్ ఫిట్నెస్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.